హాయ్ నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావాలని కలగంటున్నారా? పచ్చని చెట్ల మధ్య ప్రకృతితో కలిసి పనిచేసేటువంటి ప్రభుత్వ ఉద్యోగం మీ లక్ష్యమా? అయితే లక్షల మంది పోటీ పడుతున్నటువంటి ఈ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎక్కడ మొదలు పెట్టాలి, ఏ పుస్తకాలు చదవాలి అనే కన్ఫ్యూజన్లో ఉన్నారా? డోంట్ వర్రీ, మీ అయోమయానికి ఫుల్ స్టాప్ పెట్టేయండి. ఎందుకంటే ఈ ఒక్క వీడియో మీ ప్రిపరేషన్ కావాల్సినటువంటి పూర్తి A to Z రోడ్ మ్యాప్ని అందించబోతుంది. మీరు మొదటిసారిగా ప్రిపేర్ అవుతున్నా సరే, లేదంటే ఇప్పటికే వేరే పరీక్షలకు, పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళైనా సరే, ఈ గైడ్ అనేది మీ అందరి కోసం ఉపయోగపడుతుంది. ఈ వీడియోలో సిలబస్లో నేను ఏ టాపిక్స్ మీకు 50% పైగా మార్కులు తెచ్చిపెడతాయి తెలుసుకుంటారు. అలాగే పరీక్షా విధానం కానీ, సిలబస్లో కొన్ని కీలకమైనటువంటి అంశాలు కానీ, పాత ప్రశ్నపత్రాల విశ్లేషణతో మీకు ఒక పర్ఫెక్ట్ స్టడీ ప్లాన్ అయితే నేను ఇవ్వబోతున్నాను. సో ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా, స్కిప్ చేయకుండా చివరి వరకు కూడా చూడండి. మీ కళను నిజం చేసుకున్నటువంటి మొదటి అడుగు అనేది ఇక్కడే మొదలవుతుంది. మీరందరూ కూడా తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఇక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఇది ఉద్యోగం కాదండి, ఒక బాధ్యత. చాలామంది ఏంటంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ను కేవలం ఒక గవర్నమెంట్ జాబ్ లాగా చూస్తారు, కానీ ఇది అంతకు మించినటువంటి ఒక బాధ్యత అని చెప్పుకోవాలి. తెలంగాణ రాష్ట్ర అటవీ సంపదని, వన్యప్రాణులను కాపాడటంలో మీరే కీలకము. ఇది మీకు జాబ్ సెక్యూరిటీతో పాటు ప్రకృతికి సేవ చేసేటువంటి గొప్ప అవకాశం అయితే ఇస్తుంది. ఇక జీతబత్యాలు కానీ, కెరీర్ గ్రోత్ కూడా చాలా బాగుంటాయి. పాత పే స్కేల్స్ ప్రకారం చూస్తే ప్రారంభంలోనే దాదాపు నెలకు 35,000 నుంచి 42,000 వరకు జీతం ఉంటుంది. అయితే రాబోయే నోటిఫికేషన్లో పే రివిజన్ ప్రకారం ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. సర్వీస్ రూల్స్ ప్రకారం సరైన టైంలో ప్రమోషన్లు పొందితే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసరు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ స్థాయి కూడా మీరు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. మరి ఇంత మంచి కెరీర్ ఉన్నటువంటి ఈ ఉద్యోగాన్ని సాధించాలంటే పక్కా ప్లానింగ్తో కష్టపడాలి. ఆ ప్లానింగ్ ఎలా ఉండాలని నేను చెప్తాను, ఇప్పుడు చూడండి ఒక్కసారి. ఇక ఎంపిక ప్రక్రియ అండ్ పరీక్షా సరళి, అంటే సెలక్షన్ ప్రాసెస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. ఏదైనా పరీక్ష రాసే ముందు మనం దాని రూల్స్ ఏంటో మనకు తెలిసి ఉండాలి కదా. FBO ఎంపిక ప్రక్రియలో ముఖ్యంగా 3 దశలు ఉంటాయి. ఒకటి రిటర్న్ టెస్ట్, రాత పరీక్ష. రెండోది శారీరక సామర్థ్య పరీక్ష, అంటే ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. మూడోది వచ్చేసరికి వైద్య పరీక్ష, అంటే మెడికల్ టెస్ట్లు ఉంటాయి. వీటన్నిటిలో మొదటిది చాలా ముఖ్యమైనది అయినా రాత పరీక్ష గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాము. ఇక్కడ మనం చెప్పబోయేటువంటి పరీక్షా విధానం 2017 TGPSC అప్పటి TSPSC నోటిఫికేషన్ ఆధారంగా రూపొందించబడింది. కొత్త నోటిఫికేషన్లో ఏమైనా చిన్న చిన్న మార్పులు ఉండే అవకాశం ఉంది కాబట్టి మీరు దాని మీద ఒక కన్నేసి ఉంచాలి. గత నోటిఫికేషన్ ప్రకారం రాత పరీక్షలో 2 పేపర్లు ఉన్నాయి, 2 కూడా ఆబ్జెక్టివ్ అనమాట. ఫస్ట్ ఏంటంటే పేపర్ 1 జనరల్ నాలెడ్జ్ ఉంది. అంటే జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు 100 ఉంటాయి, మార్కులు 100 ఉంటాయి, టైం మాత్రం 90 నిమిషాలే ఉంటుందన్నమాట. ఇక పేపర్ 2 వచ్చేసరికి జనరల్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. SSC స్టాండర్డ్లో ప్రశ్నలు 100 ఉంటాయి, మార్కులు 100 ఉంటాయి, టైం మాత్రం 90 నిమిషాలే ఉంటుంది. మొత్తంగా 200 ప్రశ్నలు, 200 మార్కులు, టైము 180 నిమిషాలు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ప్రతి పేపర్కి కూడా కేవలం 90 నిమిషాల టైం మాత్రమే ఉంది. అంటే స్పీడ్ అండ్ యాక్యురసీ రెండూ కూడా ఇంపార్టెంటే. ఇక నెగిటివ్ మార్కింగ్ విషయానికి వస్తే 2017 నోటిఫికేషన్లో దీని ప్రస్తావన లేదు. TGPSC నెగిటివ్ మార్కింగ్ విధానం ప్రవేశపెట్టలేదు కాబట్టి ఉండకపోవచ్చు. ఇక సిలబస్ విశ్లేషణ, ఏం చదవాలి, ఎలా చదవాలంటే పోటీలో అందరికంటే మీరు ముందుండాలంటే సిలబస్ని మొత్తం కూడా డీకోడ్ చేసుకోండి. ఏ సబ్జెక్ట్కి ఎంత వెయిటేజ్ ఇవ్వాలో అర్థం చేసుకోండి. పేపర్ 1 వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్ 100 మార్కులకు ఉంటుంది. ఈ పేపర్ మీ ర్యాంక్ని డిసైడ్ చేస్తుంది. సిలబస్ కొంచెం ఎక్కువ అయినప్పటికీ కూడా స్కోర్ చేయడం చాలా ఈజీ అనమాట. ఫస్ట్ ఏంటంటే దీంట్లో కరెంట్ అఫైర్స్ కొట్టాలండి. ఇది చాలా ఇంపార్టెంట్. సాధారణంగా పరీక్షకి ముందు 8 నెలల నుంచి 12 నెలల కరెంట్ అఫైర్స్ అనేది ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా పర్యావరణ వార్తలు కానీ, కొత్త ప్రభుత్వ పథకాలు కానీ, అవార్డులు కానీ, స్పోర్ట్స్ మీద దృష్టి పెట్టండి. రెండోది వచ్చేసరికి తెలంగాణ చరిత్ర అండ్ ఉద్యమం. ఇది హై స్కోరింగ్ ఏరియా. తెలంగాణ ఏర్పాటుకు సంబంధించినటువంటి ముఖ్యమైన సంఘటనలు, వ్యక్తులు, కమిటీల నుంచి ప్రశ్నలు తప్పకుండా వస్తున్నాయి. ఈ సబ్జెక్ట్ మీద మీరు గ్రిప్ సంపాదిస్తే మీరు రేస్లో ముందుంటారు. ఇక మూడోది ఏంటంటే ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ. ఆధునిక భారతదేశ చరిత్ర, ముఖ్యంగా స్వాతంత్రోద్యమం మీద కాన్సన్ట్రేషన్ చేయండి. బిఫోర్ అవసరం లేదు. మిడ్వెల్ హిస్టరీ అను తర్వాత యాన్సెంట్ హిస్టరీ అవసరం లేదు. ఇక భారతదేశం అండ్ తెలంగాణ జాగ్రఫీలో నదులు, అడవులు, ప్రాజెక్టుల గురించి చదవాలి. పాలిటీకి వచ్చేసరికి ప్రాథమిక హక్కులు, విధులు, పార్లమెంట్ లాంటి బేసిక్స్ టాపిక్స్ అయితే చూసుకోండి. ఇక నాలుగోది జనరల్ సైన్స్కి వచ్చేసరికి పర్యావరణము, విపత్తు నిర్వహణ. ఈ 3
స్కీమ్డ్ టాపిక్స్కి వచ్చేసరికి FBO జాబ్కి ఇది కోర్ సబ్జెక్టు. రోజువారీ సైన్స్ కానీ, బయాలజీ కానీ, పర్యావరణ సమస్యలు, అటవీ సంరక్షణ చట్టాలు, డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రశ్నలు ఇలాంటివి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఇక 5వది తెలంగాణ సమాజము, సంస్కృతి, వారసత్వము. తెలంగాణలో పండగలు కానీ, జాతరలు, ప్రముఖ కవులు, కళాకారులు, చారిత్రక కళా కట్టడాలు వీటన్నిటి గురించి కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక 6వది తెలంగాణ రాష్ట్ర విధానాలు అంటే పాలసీలు, రైతు బంధు, దళిత బంధు లాంటి ఫ్లాగ్షిప్ స్కీమ్తో పాటు ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టేటువంటి పథకాలన్నింటి మీద కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నింటి మీద కూడా మీకు అవగాహన అనేది ఉండాలి. అప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండటం కూడా చాలా ముఖ్యము. ఇక పేపర్ 2 వచ్చేసరికి జనరల్ మ్యాథమెటిక్స్ SSC స్టాండర్డ్లో ఉంటుంది. 100 మార్క్స్ ఉంటాయి. చాలా మంది ఆర్ట్స్ స్టూడెంట్ భయపడే సెక్షన్ ఇదే, కానీ కంగారు పడద్దు. ఇది 10వ తరగతి స్టాండర్డ్లోనే ఉంటుంది. సరైనటువంటి ప్రాక్టీస్ 100 చేస్తే మీరు 100కి 80+ మార్కులు సాధించడం అనేది చాలా ఈజీ అనమాట. ఇక సిలబస్లో అతి ముఖ్యమైనవి ఏవి అంటే అంకగణితం, అంటే అర్థమెటిక్ వచ్చేసరికి నంబర్ సిస్టమ్స్, శాతాలు, నిష్పత్తి అనుపాతము, లాభ నష్టాలు, కాలము పని, కాలము దూరము, వడ్డీలు ఇలాంటి టాపిక్స్ మీద చాలా కీలకము. సాధారణంగా పోటీ పరీక్షలో ఈ విభాగం నుంచే ఎక్కువ ప్రశ్నలు అనేవి, అంటే దాదాపు 60 నుంచి 70% వీటి మీదే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఇక క్షేత్రగణితం, మెన్సురేషన్, 2D ఆకారాలైనటువంటి త్రిభుజాలు కానీ, చతురస్రాల వైశాల్యాలు కానీ, చుట్టుకొలతలు కానీ, 3D ఆకారాలైనటువంటి ఘనము, స్తూపము, శంకువులు, ఘనపరిమాణము ఇలాంటి వాటి మీద ప్రశ్నలు అయితే వస్తాయి. ఆల్జిబ్రా, జామెట్రీ, ట్రిగ్నామెట్రీ, స్టాటిస్టిక్స్ ఈ 3 విభాగాల నుంచి కూడా బేసిక్ ఫార్ములాల మీద మీకు ప్రశ్నలు వస్తాయి. ఈ పేపర్లో సక్సెస్ సీక్రెట్ ఒక్కటే, ప్రాక్టీస్ ప్రాక్టీస్ అండ్ మోర్ ప్రాక్టీస్ అనమాట. ఇది మ్యాథమెటిక్స్కి. ఇక పాత ప్రశ్న పత్రాల విశ్లేషణ చూస్తే అది మీ విజయానికి ఒక గైడ్ లాంటిది అనమాట. అంటే సిలబస్ చూడటం ఫస్ట్ స్టెప్ అయితే, పాత పేపర్లను అనలైజ్ చేయడం అనేది నెక్స్ట్ లెవెల్ స్ట్రాటజీ. ప్రశ్నలు ఏ స్థాయిలో వస్తున్నాయి, ఏ టాపిక్ నుంచి ఎక్కువ అడుగుతున్నారు అని తెలుసుకోవడానికి ఇది ఒక బెస్ట్ మార్గం. ముఖ్యంగా 2017లో జరిగినటువంటి FBO పేపర్లను మీరు ఖచ్చితంగా సాల్వ్ చేయాలి. నేను దీనికి సంబంధించి స్పెషల్గా వీడియో కూడా ఇస్తాను, మీకు ఏం ప్రాబ్లం లేదు. ఇక పాత పేపర్ల వల్ల లాభాలు ఏంటంటే ప్రశ్నల సరళి తెలుస్తుంది, ఏ టాపిక్ నుంచి డైరెక్ట్ ప్రశ్నలు వస్తున్నాయి, ఏ టాపిక్ నుంచి అప్లికేషన్ టైప్ ప్రశ్నలు వస్తున్నాయి అనేది క్లారిటీ అయితే మీకు వస్తుంది. ఇక రెండవది ఏంటంటే కీలకమైనటువంటి అంశాలను గుర్తించడానికి ఛాన్సెస్ ఉంటాయి. గత పేపర్లో తెలంగాణ ఉద్యమం, కరెంట్ అఫైర్స్, అర్థమెటిక్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని మనకైతే అర్థమవుతుంది. ఇక మూడవది వచ్చేసి టైం మేనేజ్మెంట్. నిర్ణీత టైంలో పేపర్ పూర్తి చేయడానికి ఇది ఒక రియల్ టైం ప్రాక్టీస్ లాగా పనికొస్తుంది. పాత పేపర్ ఒక్కసారి చూసారంటే ఓకే ఈ టాపిక్ ఇంత లోతుగా చదవాలా అని మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. దీనివల్ల మీ ప్రిపరేషన్ టైం అనేది అస్సలు వేస్ట్ కాదనమాట. ఇక ప్రిపరేషన్ వ్యూహం అండ్ A to Z స్టడీ ప్లాన్ చెప్తాను చూడండి. రైట్, ఇప్పుడు అసలు మ్యాటర్కి వచ్చేద్దాం. కొత్త వాళ్ళు పాత వాళ్ళు ఫాలో అవ్వాల్సినటువంటి సింపుల్ అండ్ ఎఫెక్టివ్ స్టడీ ప్లాన్ నేను ఇస్తున్నాను చూడండి. కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కోసం అని చెప్పేసి ఫర్ బిగినర్స్ కోసం చూడండి. మీరు ఇప్పుడే ప్రిపరేషన్ మొదలు పెడుతుంటే అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదండి. మొదటి 60 రోజులు బేసిక్స్ పక్కాగా చేసుకోండి. సిలబస్ కాపీని దగ్గర పెట్టుకోండి. నోటిఫికేషన్ రాగానే ముందుగా సిలబస్ని ప్రింట్అవుట్ తీసుకొని ఆ స్టడీ టేబుల్ ముందు, మీ స్టడీ టేబుల్ ముందు దాన్ని పెట్టుకోండి. ఇక స్కూల్ బుక్స్ ప్రతి సబ్జెక్టు కూడా 6th to 10th వరకు కూడా ఉన్నటువంటి స్కూల్ బుక్స్, ముఖ్యంగా సైన్స్, సోషల్, మ్యాథమెటిక్స్ వీటిని బాగా చదవండి. వీటికి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే 12th వరకు కూడా మనకి CBSE ఉంటాయి కాబట్టి అవి చదవచ్చు. లేదంటే నేను ఓస్వాల్ పబ్లికేషన్స్ వాళ్ళ బుక్స్ నేను వీడియో కింద పెడతాను, వాటిని కొనుక్కోండి. ఆ సెట్ కొనుక్కోండి, చాలా బాగుంటాయి. ఇక డైలీ ప్లాన్, రోజు 3 గంటలు జీకే, 3 గంటలు మ్యాథమెటిక్స్కి కేటాయించండి. ఒక సబ్జెక్టు ఒక టాపిక్ చొప్పున టార్గెట్ అయితే మీరు పెట్టుకోండి. ఇక వీకెండ్ రివిజన్ ఎలా చేయాలంటే వారం మొత్తం చదివింది శని ఆదివారంలో తప్పకుండా రివైజ్ చేయండి, ఎగ్జామ్స్ రాయండి. ఇక అనుభవజ్ఞులు అంటే మరి ఎక్స్పీరియన్స్డ్ యాస్పిరెంట్స్ ఉంటారు కదా, ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న గ్రూప్స్ కానీ ఇతర పరీక్షలో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే మీ ప్రిపరేషన్కి FBO తగ్గట్టుగా మీ ప్రిపరేషన్ని కొంచెం మార్చుకోండి. గ్యాప్ అనాలిసిస్ అంటే FBO సిలబస్లో మీరు వీక్గా ఉన్నటువంటి టాపిక్స్, ఉదాహరణకు పర్యావరణ అంశాలు కానీ, మెన్సురేషన్ కానీ అంటే ఏంటో గుర్తించి వాటి మీద ఎక్కువ ఫోకస్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక ప్రాక్టీస్ అండ్ స్పీడ్, మీ బలం ప్రాక్టీసే. వీలైనటువంటి ఎక్కువ మాక్ టెస్ట్లు రాయండి, లెసన్ వైజ్ రాయండి. మేము పెట్టే టెస్ట్లలో టెస్ట్ సిరీస్లో అలాగే ఉంటాయి, నేను చెప్తాను దాని వివరాలు. టైమర్ పెట్టుకొని మ్యాథమెటిక్స్ చేస్తే స్పీడ్ అనేది పెరుగుతుంది. ఇక రివిజన్కి వచ్చేసరికి మీరు ఆల్రెడీ చదివినటువంటి టాపిక్స్ని షార్ట్ నోట్స్ ద్వారా త్వరగా రివైజ్ చేయండి. కరెంట్ అఫైర్స్ని ఎవ్రీ డే ఫాలో అవ్వండి. నేను స్టాండర్డ్ బుక్స్ కొన్ని చెప్తాను చూడండి. జనరల్ నాలెడ్జ్కి తెలుగు అకాడమీ పుస్తకాలు బెస్ట్. వీటితో పాటు విజేత కాంపిటీషన్స్ కానీ లేదా షైన్ ఇండియా లాంటి పబ్లికేషన్స్ బుక్స్ని ఫాలో అవ్వచ్చు. ప్రసన్న హరికృష్ణ గారు వాళ్ళ విన్నర్స్ పబ్లికేషన్ బుక్స్ కూడా చాలా బాగుంటాయి. ఇక తెలంగాణ చరిత్ర
ఉద్యమంకి వచ్చేసరికి ప్రకాష్ గారి పుస్తకం స్టాండర్డ్ సోర్స్గా పరిగణిస్తారు. ఇక జనరల్ మ్యాథమెటిక్స్ వచ్చేసరికి ఆర్ఎస్ అగర్వాల్ క్వాంటిటీ ఆప్టిట్యూడ్ లేదా ఏదైనా ఒక మంచి ఎస్ఎస్సి స్టాండర్డ్ మెటీరియల్ తీసుకోండి. ఇక కరెంట్ అఫైర్స్కి వచ్చేసరికి రోజు ఒక తెలుగు న్యూస్ పేపర్ ఈనాడు, సాక్షి లేదంటే ఒక మంత్లీ మ్యాగజైన్ చదవండి. ఇక కంక్లూజన్లకు వెళ్ళే ముందు మీకు ఆ వీడియో నేను చివరిలోకి వెళ్ళే ముందు ఒక విజ్ఞప్తి చేస్తున్నా చూడండి. మేము FBO PCSI ఈ 3 ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యే యూనిఫామ్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం స్పెషల్గా మెగా ప్యాక్ టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తున్నాము మన తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్లో. ఈ సిరీస్ అందుబాటులో ఉంది, అందరికీ అందుబాటు ధరలోనే పెట్టాము. ఈసారి ప్రత్యేకంగా మాడ్యూల్స్ ద్వారా సిలబస్ని పరిచయం చేస్తున్నాము. ఇందులో 3 ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని ఇంపార్టెంట్ లెసన్స్ నుంచి లెసన్ వైజ్ మాక్ టెస్ట్లు ఇస్తున్నాము. ఇవి కాకుండా గ్రాండ్ టెస్ట్లు పెడతాము. ఇంకా ప్రిపరేషన్ అండ్ మోటివేషన్ వీడియోలు కూడా ఉంటాయి. FBO PCSI కంబైన్డ్గా ప్రిపరేషన్ అవ్వాలి అని మీరు అనుకుంటే మాత్రం, లేదంటే విడివిడిగా ప్రిపేర్ అవ్వాలనుకున్నా కానీ అన్ని వీడియోలు కూడా మీకైతే అందుబాటులో ఉంటాయి. జూన్ 15 నుంచి ఈ కోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది. అంతేకాదు ప్రతిరోజు కూడా ఒక ఫ్రీ మాక్ టెస్ట్ కూడా ఇందులో పోస్ట్ చేస్తున్నాము. ఎవరైనా సరే ఆ టెస్ట్ రాసుకోవడానికి అవకాశం ఉంది. దాదాపు 800కు పైగా టెస్ట్లు అయితే దీంట్లో పెడతాము. ఈ కోర్స్ లింక్ అనేది నేను కింద వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చూడండి. వెంటనే తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్ డౌన్లోడ్ చేసుకుని కోర్సులో జాయిన్ అయితే అయిపోయింది. ఇక వీడియోలోకి వెళ్దాం. సో ఫ్రెండ్స్, తెలంగాణ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగం సాధించడం అనేది కేవలం కల కాదు, సరైనటువంటి ప్లానింగ్, కష్టపడి చదవటం, నిరంతరమైనటువంటి సాధనతో దాన్ని నిజం చేసుకోవచ్చు. ఈ వీడియోలో మనం ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ, సిలబస్ కానీ, పాత పేపర్ల ప్రాముఖ్యత కానీ, స్టడీ ప్లాన్ గురించి కూడా క్లియర్గా మాట్లాడుకుంటాము. గుర్తుపెట్టుకోండి, విజయం ఒక్క రోజులో రాదు. రోజు మీరు వేసేటువంటి చిన్న చిన్న అడుగులే మిమ్మల్ని గెలుపుకి దగ్గర అయితే చేస్తాయన్నమాట. కాన్ఫిడెంట్గా ప్లానింగ్తో మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. విజయం అయితే మీదే అవుతుంది. ఈ A to Z గైడ్ మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీలాగే ప్రిపేర్ అవుతున్నటువంటి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్యూచర్లో సబ్జెక్ట్ వారీగా కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ కానీ, 30 రోజుల స్టడీ ప్లాన్ కానీ, ఇలాంటి చాలా వీడియోల కోసం అని చెప్పేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే FBO SIPC కంబైన్డ్ మెగా ప్యాక్ టెస్ట్ సిరీస్ అనేది ఇప్పుడే అందుబాటులో ఉంది. జూన్ 15 నుంచి ఫుల్ ప్లెజర్గా ఈ కోర్సు స్టార్ట్ అవుతుంది. మీరు జాయిన్ అవ్వడానికి ఇప్పుడే తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆ వీడియో డిస్క్రిప్షన్లో దాని లింక్ కూడా పెడుతున్నాను. నెక్స్ట్ వీడియోలో FBO SIPC ఈ 3టి కంబైన్డ్గా ఎలా ప్రిపేర్ అవ్వాలనేది నేను వీడియో చెప్తాను. ఇక నుంచి సాయంత్రం 6 గంటలకు వీడియో అనేది పోస్ట్ అవుతుంది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి. మీ అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. జై హింద్. థ్యాంక్ యూ.